హాయ్ అండి, పప్పు లేని సాంబార్ అండి. ములంకాయలు వేసి చేసుకుందాము. మామిడికాయ ముక్కలు ఎండబెట్టి ఇలా స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం వాడుకోవచ్చండి. అట్లనే టమాటాలు కూడా ఇప్పుడు 50కి 5 కిలోలు వస్తున్నాయి. చక్కగా ఎండలో ఒక టమాటా 2 ముక్కలు కోసి పడేసారంటే గట్టిగా ఎండిపోతాయి. ఆ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ధనియాలు 1 స్పూన్ వరకు, మెంతులు 1/2 చెంచా వరకు, కొద్దిగా జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, మిరియాలు, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసుకున్నాను ఒక్కొక్కటి. ఒక 3 స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను. మీకు ఎంత కారం తినాలనిపిస్తే అన్ని ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అదే కుక్కర్లో మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి లైట్గా వేడైతే సరిపోతుంది. ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కాబట్టి. లేదు మీరు బయటనే పెట్టుకున్నట్లయితే అలా మిక్సీ గిన్నెలు వేసుకోవచ్చు. 2 ఎల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి అంతా కూడా కుక్కర్లోకి తీసుకొని ములంకాయలు మొత్తం వేసేసుకోవాలి. ములంకాడలు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది సాంబార్ అనేది. ఆ పొడంతా వేసుకొని మీరు వాటర్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మరీ చప్పగా అయితే బాగోదు కదా. అందుకే నేనైతే 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. పుల్లగా ఉంటే బాగుంటుంది, కాస్త చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ములంకాయలు అయితే వేసుకోండి. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు వేసుకున్నాను. 1 కేజీ వస్తే సరిపోతుందండి. మళ్ళీ కుక్కర్లో గాలి అంతా వెళ్ళిన తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే ములంకాడలు అనేటివి చక్కగా కుక్ అయిపోతాయి. లేదు మేము వెంటనే తీసేస్తాం, కుక్కర్ మూత విజిల్ తీసేసి అంటే 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పోపుకైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, సోంపు, వాముని దినుసులు వేసుకున్నాను. ఎల్లుల్లి రబ్బలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ, అంతేనండి. చాలా ఈజీ, సింపుల్గా. ఆ పొడి అనేది స్టోర్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేయించి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక బాక్స్లో వేసి పెట్టుకొని మీరు హడావిడిగా ఎటైనా వెళ్ళేటప్పుడు కొంచెం అది వాటర్లో మరిగించుకొని కూడా పోపేసుకోవచ్చు. ములంకాయలు లేకుండా రసంలా తయారైపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి పెద్ద ఏదైనా సరే పని అనుకోకపోతే పైన పొట్టంతా తీసేసి మామిడికాయలు ఎండబెట్టి స్టోర్ చేసుకోండి. టమాటాలు ఇప్పుడు చీప్గానే ఉన్నాయి కాబట్టి 100కి 6-7 కిలోలు కూడా ఇస్తున్నారు. చక్కగా ఎండబెట్టుకోండి. చూసారు కదా. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం బెల్లం వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి, చాలా బాగుంటుంది. బెల్లం నచ్చని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు. నేను ఒక చిటికెడంత బెల్లం వేసాను. మా ఇంట్లో పిల్లలు ఉంటారని కారం కాస్త తక్కువ వేసాను చారులో, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సాంబార్ టేస్ట్, స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది.